అందరికీ నమస్కారము. కుంభమేళా చివరి రోజు సందర్భంగా గంగాజలం యొక్క పవిత్రతను గురించి కొంచెం తెలుసుకుందాం. శాస్త్రాలు, పురాణాల ప్రకారము కుంభమేళాలో స్నానమాచరించటం వల్ల పాప విమోచనం, ఆధ్యాత్మిక శుద్ధి, గ్రహదోష నివారణ, యోగ సిద్ధి, దైవానుగ్రహాన్ని పొందటం ఇలా అనేక ఫలితాలు ఉంటాయని చెబుతారు. కానీ మురికిగా ఉన్న నీటిలో స్నానం ఆచరించి పవిత్ర స్నానం ఎలా అవుతుంది, అది శుభ్రత ఎలా అవుతుంది అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. సముద్ర మదన సమయంలో అమృతం చెందిన ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుంది. అందుకే ఈ జలానికి అంత దివ్యశక్తి ఉంటుంది. దీనిలో ఉన్న శాస్త్రీయ కారణాలు కూడా మనం కొంచెం తెలుసుకుందాము. పవిత్ర నదుల నీటిలో సూక్ష్మ క్రిములను నాశనం చేసే ఔషధ గుణాలు ఉంటాయి. బ్యాక్టీరియోఫేజ్ ప్రభావం వల్ల నదుల్లో ఉండే సూక్ష్మ క్రిములను, హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అందుకే వ్యాధులు రావు. నదీ ప్రవాహానికి శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మురికి నిల్వ ఉండదు. సూర్యరశ్మి, కోటాను కోట్ల మంది ఉచ్చరించే మంత్రశక్తి వలన నీటి స్వచ్ఛత కొనసాగుతుంది. ఈ ధ్వని తరంగాలు నీటిలో ప్రత్యేకమైన శక్తిని ఉంచుతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. నీటిపై పడే సూర్యకాంతి, లేత కిరణాల స్వాభావికంగా నీటిలోని సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. తరచుగా హిమాలయ ప్రాంతాల నుంచి తాజా మంచినీరు వచ్చి దీనిలో కలవడం వల్ల నీరు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు గంగానది నీటిలో ప్రత్యేకమైన విటమిన్ రిచ్ హైడ్రోకార్బన్లు, జీవరసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. వీటి వల్ల నీటిలో బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. అందువల్లే కోట్లకు పైగా స్నానమాచరించిన కాలుష్యానికి గురి కావడం లేదు. ఇన్ని కోట్ల మంది స్నానమాచరించినప్పుడు చిన్న చిన్న అపశృతులు సహజం. వెళ్ళిన వారి వయసు, వారి ఆరోగ్య పరిస్థితి, వారి ఇమ్యూనిటీ వల్ల కొన్ని ఇబ్బందులు, అనారోగ్యాలు సహజంగా వస్తాయి. కానీ ఎప్పటికప్పుడు నీటిని శుభ్రపరిచి రమణీయంగా విద్యుత్ అలంకరించి ఎన్నో రకాల వసతులు కల్పించిన మన గవర్నమెంట్కు ఒకసారి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం. వయస్సుతో, కులమతాలతో, గొప్ప పేద తేడా లేకుండా అందరూ ఒక్కచోట ఉండి స్నానమాచరించేలాగా చేసే మన సంస్కృతికి నా వందనాలు. హిమగిరి శిఖరం నుండి జారి పావన జలమై మన అందరినీ స్నానమాచరించేలాగా చేసిన ఆ దివ్యమైన స్థలం, పాపాలను పోగొట్టే తీర్థం, పరమ పవిత్ర గంగాజలం, అమృతతుల్యమైన నీరు, ఆరోగ్యానికి మహా ఔషధం వీరు, భక్తుల కోర్కెలను తీర్చే వీరు, పుణ్యమయీ నీ ప్రవాహం, ప్రణమిల్లెము తల్లి నీకు. హరహర గంగా.